నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. సంతోషమందైన శ్రమల ఎందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. సంతోషమందైన శ్రమల ఎందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కటి మాట మనం ధ్యానిద్దాం. పరిశుద్ధుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాసిన పత్రికలో 12వ అధ్యాయం 2వ వాక్యంలో చక్కటి మాటను ఆయన పొందుపరిచాడు. ఆ మాటని ఈ పూట మనం ధ్యానిద్దాం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. ప్రియులారా చూడండి, ఇక్కడ విడిచిపెట్టి అనే మాట మనం ధ్యానించినప్పుడు మనం విడవలసినవి కొన్ని మన ఎదుట ఉన్నాయి. ఆ విడిచిపెట్టవలసిన వాటిల్ని విడిచిపెట్టకపోతే అవి మనకు పెనుభూతాలుగా మార్చబడతాయి. అంటే మనకు అవి ముళ్ళుగా మార్చబడతాయి. మనలో ఉన్న నెమ్మదిని, శాంతి, సమాధానాన్ని, లేక దేవుడు మనకిచ్చిన కృపని, ఇవి ఏటిని కూడా మనలో నిలువనివ్వవు. ఏవి విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టకపోతే. కనుక చాలా జాగరూకులమై మనం విడిచిపెట్టవలసిన వాటిల్ని మనం తక్షణమే గుర్తించి వాటిని మనం విడిచిపెట్టాలి. అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపము, దీని పర్యవసానం ఏంటి అనంటే సులువుగా చిక్కులు పెట్టేది, భారాన్ని మోపేది. బ్రతుకుతూనే ఉంటాము, ఆ భారం ఏంటో మనకు తెలియదు. జీవిస్తూనే ఉంటాము, ఆ భారభరితమైన బ్రతుకుని ఈడ్చుకుని వెళుతున్నట్టుగా ఉంటుంది. నెమ్మది లేక, సంతోషం లేక, ప్రశాంతత లేక చాలామంది చెప్తుంటారండి.
మాకు తక్కువేం లేదండి, ఆస్తులు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, పదవులు ఉన్నాయి, కానీ ఎందుకో తెలియని ఒక ఆందోళన, ఆ కలవరం, ఆ భారం అర్థం కావట్లేదండి, మనసు శాంతిగా ఉండట్లేదండి, ప్రశాంతత ఉండట్లేదండి, అలా చెప్తుంటారండి. అంత మాత్రమే కాదు, సులువుగా చిక్కులు పెడుతుంది. ఎందుకు సమస్యలు ఎదురవుతున్నాయి, సమస్యల వలయాలలో ఎందుకు నలిగిపోవలసి వస్తుంది, వీటన్నిటికీ అర్థాలు కనిపించవండి. ఎందుకంటే అది పాపము యొక్క స్వభావం. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. మరోలా మనం ఏదో గొప్పగా ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. ఈ పాపం మన హృదయంలో నిలిచి ఉన్నప్పుడు ఈ సులువుగా చిక్కులు పెట్టే ఈ అనుభవాలు, ఈ భారమైన అనుభవాలు మనల్ని వేధిస్తూ ఉంటాయి. అందుకే ఈ పాపాన్ని పరిహరింపడానికి, ఈ పాపాన్ని మన యొద్ద నుంచి తీసివేయడానికి యేసుక్రీస్తు శరీరధారిగా లోకానికి దిగి వచ్చాడు. ఎందుకు ఆయన శరీరధారిగా లోకానికి దిగి రావాల్సి వచ్చింది అనంటే, ఏదో ఆయన గొప్పవాడిగా పరిగణించుకొని, లేకపోతే 4 రోడ్ల సెంటర్లో శిలలాగా మారిపోవాలని, లేకపోతే ఏదో ఒక భవంతి కట్టి పేరు ఎలాంటి వాటి కొరకు కాదండి. యేసుక్రీస్తు లోకానికి వచ్చింది ఎందుకు అనంటే పాపాన్ని పరిహరింపడానికి, పాపాన్ని తీసివేయడానికి, మనలో ఉన్న ఆ అవిధేయతని, ఆ పాపాన్ని కుంగిటేళ్లతో కూడా పెగలించి ఆ పాపాన్ని మనకు దూరం చేయాలని యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆయన రక్తం కార్చాడు, ఆయన మన కొరకై బలి అయిపోయాడు. కానీ ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, మనము ఆ పాపాన్ని విడవలేదనుకోండి, ఆయన రక్తం కార్చి మన కొరకై దెబ్బలు తిని మన కొరకై బలి అయిపోయి ఆ ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకున్నట్టే కదా, ఆ విడుదలను మనం పోగొట్టుకున్నట్టే కదా. మనము విడవాలి, మనం విడిచిపెట్టాలి ఆ పాపాన్ని, మనం గుర్తించగలగాలి. అయ్యో, ఈ చేదు నా హృదయంలో ఉంది, ఈ చీకటి నా హృదయంలో ఉంది, ఈ అవిధేయత నా హృదయంలో ఉంది, ఈ దైవ విరోధమైన కార్యం నా హృదయంలో ఉంది, దీనిని నేను విడిచిపెట్టాలన్న భావన మనకు కలగాలి. ఆనాడే దైవ దీవెన మనకు కలుగుతుంది, ఆశీర్వాదం మనకు కలుగుతుంది. పాపము లక్ష్య పెట్టిన ఎడల మన ప్రార్థన కూడా ఆలకింపబడదండి. ఆయన యుద్ధ నుంచి ఎలాంటి దీవెన, ఆశీర్వాదం మనకు కలగదండి. అందుచేత నా ప్రియమైన సహోదరులారా, విడవలసిన దాంట్లో మొదటిది సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని మనం విడవాలి. మీకు ఇంకొక వాక్యం కూడా నేను మీకు చూపిస్తాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వాక్యంలో మనం చదివితే, అందులో నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. పిల్లరా, చెడుతనమును విడిచిపెట్టుము. చెడు అనేది బహుభయంకరమైనదండి. నేను ఎందుకు బహుభయంకరమైనది అంటున్నానంటే, ఆ చెడు కొంచెమే చాలు, ఎంత పవిత్రతనైనా, ఎంత పరిశుద్ధతనైనా, ఎంత ఘనమైన వాటినైనా తేల చేస్తుంది ఈ చెడు. మీకు ఒక చిన్న మాట చెప్తాను చూడండి. దేవదూత సహితం, దేవదూత, పవిత్రమైన దేవదూత, అపవిత్రత లేని దేవదూతలు, ఆయన సన్నిధిలో ఆరాధించని దేవదూత, ఘనతాస్పదంగా నిలిచి ఉన్నత స్థితిలో నిలిచిన దేవదూత అపవాదిగాను, సాతానుగాను ఎందుకు మారింది? చిన్న అవిధేయతే. ఏది? దేవదూతను సహితం అపవాదిగా మార్చగలిగిన ఆ శక్తి ఈ చిన్న అపవిత్రతకు ఉందండి, అవిధేయతకు ఉందండి. అన్నప్పుడు వాటి విషయంలో మనం ఎంత జాగరూకులం కావాలనేది మీరు ఆలోచించాలి. వాటి విషయంలో ఎంత మెలకువ కలిగి ఉండాలనేది మనం గ్రహించాలండి. అంటే దేవదూతను సహితం ఒక అపవాదిగా మార్చేస్తుందా అంటే మార్చేస్తుందండి. చెడు ఆలోచనే కానీ, చెడు తలంపే కానీ, చెడు కార్యాలే కానీ, ఇవన్నీ భీకర రూపం దాల్చినవి, చూడటానికి చిన్నవిగా ఉంటాయి,
కొంచెమే కదా అన్నట్లుగా ఉంటాయి. ఇది కూడా పాపమా, ఇది కూడా తప్ప, ఇది కూడా చెడు అంటే ఎట్లాగా అన్నట్లుగా ఉంటుంది. యావత్ జీవితం మీద ప్రభావితం అవుతుంది. జీవితంలో ఉండవలసిన రమ్యతని, ఆశీర్వాదాన్ని కోల్పోయేటట్లు చేస్తుంది. నా ప్రియమైన సహోదరులారా, ఈ చెడుని దగ్గరికి రానివ్వకుండా దానిని గుర్తించగలిగిన ఆత్మ నేత్రములు కలిగిన వారమై ఆ చెడుని ఉపేక్షించిన వారమై ఒక పవిత్రతని మనం సంతరించుకొని దైవ సన్నిధిలో నిలిచిన వారమే అయితే, నా ప్రియ సహోదరులారా, దేవుని దీవెనలు మన వెంట నడుస్తాయండి. దేవుని దీవెనలు మనతో నడుస్తాయి, మనం వెంబడిస్తాయి. మనం నిలిచిన ఏ చోట అయినప్పటికీ కూడా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహమేమీ కూడా లేదు. కనుక ఈ చెడుతనమును మనం విసర్జించాలి. ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేయనా? అపోస్తలుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం 15వ వాక్యంలోని ఒక చక్కటి మాట నేను చదువుతున్నాను, మీరు ఆలకించండి. అయ్యలారా, మీరు ఎందుకు ఎలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గలవారమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆలోచిస్తున్నారండి. అర్థమైనవి కొన్ని ఉంటాయి, వ్యర్థమైనవి కొన్ని ఉంటాయి. ఈ వ్యర్థమైన వాటిల్ని మనకు సమీపించనివ్వకూడదండి. ఈ వాక్యంలో మనం గమనిస్తే అద్భుతాలు చేసిన దేవుడిని విడిచిపెట్టారు, మహత్కార్యాలు చేసిన దేవుడిని విడిచిపెట్టారు. వీళ్ళ ద్వారా ఏదో జరిగింది, వీళ్ళ ద్వారా ఏదో అద్భుతం, మహత్కార్యం జరిగిందని వాళ్ళని గణపరచడం, వాళ్ళకేదో చేయాలి అన్నట్లుగా అనవసరమైన కార్యక్రమాలలో తనమునకలైపోతున్నారు. దైవజనులు చెప్తారు, ఎందుకంటే ఈ వ్యర్థమైన కార్యక్రమాలు ఇవి మనకు ఆశీర్వాదాలు తీసుకుని వచ్చి పెడతాయా? ఇవి మనకు దీవెనను కలుగు చేస్తాయా? మనం చేయవలసిందేంటో వాటిని చేస్తే ప్రతిఫలం కలుగుతుంది. మనం చేయవలసిందేంటో వాటి మీద మన దృష్టి నిలిపితే మనకు జయం కలుగుతుంది. మనం చేయవలసిన వాటిని చేయకుండా అనవసరమైన వాటిని చేసి ఇది కూడా దైవ కార్యమే అంటే ఎలాగా? ఇప్పుడు మన యవనస్తులు ఉన్నారనుకోండి, చర్చికి డెకరేషన్ చేయాలి, సున్నం కొట్టాలి, రంగులు అద్దాలి. బాబు అందరూ మీరు రాగలిగిన వాళ్ళందరూ రండి అన్నామనుకోండి, మనం 10 మందిని పిలిస్తే 20 మంది వస్తారు. ఎందుకంటే డెకరేషన్ చేయాలి కదా, సున్నాలు కొట్టాలి కదా, రంగులు అద్దాలి కదా. అదే యవనస్తుల్ని, బాబు మనం అందరం కలిసి ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం, మన రాష్ట్రం కొరకు, మన దేశం కొరకు, నాయకుల కొరకు, కాపర్ల కొరకు, సంఘాల కొరకు మనం కలిసికట్టుగా ప్రార్థన చేయాలి కనుక కలిసి రండి అన్నామనుకోండి, 10 మందిని పిలిస్తే 2 వస్తారండి. అర్జెంటుగా ఆ రోజే డ్యూటీ ఏం చేసుకుంటారు, ఆఫీస్కి వెళ్ళిపోతారు, ఇంకా కొన్ని కార్యక్రమాల్లో తనమునకలైపోతారు. మనం 10 మందిని రమ్మంటే 2 రావడం కూడా కష్టమే. అంటే డెకరేషన్ చేయడానికి చూపించిన ఆసక్తి ప్రార్థన చేయడంలో చూపించరు కదా. ఏది ముఖ్యము, ఏది అవసరము? నన్ను ఒక ప్రార్థన కూటానికి పిలిచారు, వెళ్ళే. ప్రార్థనా కూటంలో ఏమో ఒక 30 మంది ఉంటారండి. ఆ 30 మందిని చూసి, సరే ఈ ప్రాంతంలో ఇంతమంది వస్తారేమోలే అనుకొని నేను కూడా సంబరపడ్డాను. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, ఒక తెరగట్టి అటువైపున వంటల కార్యక్రమాలు చేస్తున్నారు. ఏది వచ్చిన వాళ్ళకి వంట కార్యక్రమాలు. ప్రార్థనా కూటంలో ఒక 30 మంది ఉంటే ఆ వంటల కార్యక్రమం దగ్గర చూస్తే ఇంచుమించు ఒక 50 మంది ఉంటారండి. ముచ్చట్లు వేసుకొని మాట్లాడుకుంటూ ఇక ఒక 50 మంది కూర్చున్నాను. నాకు ఆశ్చర్యం అనిపించింది. ప్రార్థన కూడిక ఇక్కడ అక్కడ ఏది అవసరం? భోజనాలు అవసరం లేదని నేను చెప్పట్లే, అంతమంది అవసరమా అంటే వాళ్ళ ఆసక్తి. అక్కడ ఆ పని చేయడానికి, వంట కార్యక్రమాలు చేయడానికి అయితే వెళ్తారు, కానీ ప్రార్థనలో కూర్చోమంటే కూర్చోరే. ఆ పని ఉంది, ఈ పని ఉంది, లేకపోయినా పని కల్పించుకుంటారు. అంటే వ్యర్థమైన వాటి మీదకి మన మనసు వెళ్ళిపోతుంటుందండి. అది ఆశీర్వాదం కాదు, దీవెన కాదు. ఈ వ్యర్థమైన వాటిల్ని మనం వివేచించి విడిచిపెట్టకపోతే మనం అజ్ఞానులం అయిపోతాము. సమయాన్ని గుర్తించలేము, దైవ ప్రణాళికను గుర్తించలేము, దైవ చిత్తాన్ని గుర్తించలేము, దేవుని ఉద్దేశాన్ని గుర్తించలేము.
శ్రేష్టమైన వాటిని పోగొట్టుకుంటాము, అల్పమైన వాటిని సంపాదించుకుంటాము. నా ప్రియమైన సహోదరులారా, ఈ వ్యర్థమైన వాటిని మనం విడిచిపెట్టాలని దేవుని వాక్యం చెప్తుంది. ఆఖరిగా ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వాక్యంలో మనం చదివితే, పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితమని ఆయనతో చెప్పసాగాను. సమస్తమును విడిచిపెట్టి. ఇక్కడ చూడండి, దేవుడు వాళ్ళని పిలిచాడు. ప్రభు వారిని ఆకర్షించి పిలిచాడు. పిలువబడినప్పుడు వాళ్ళు వచ్చారు. ఎలా వచ్చారు? సమస్తమును విడిచిపెట్టి వచ్చారంట. ఎందుకని? ఇక సమస్తం ఆయనే అన్ని. సమస్తం ఎందుకు విడవాలి? ఇక నీకు సమస్తం ఆయనై ఉండాలని. ఇక్కడ ఒక అడుగు, అక్కడ ఒక అడుగు, ఇది అది అన్నట్లుగా కాదు. చావైనా రేవైనా ఇక ఆయనే, బ్రతికినా చనిపోయినా ఆయనే. ఇక వేరే ఆధారం, వేరొక ఆశ్రయం మాకు లేదు అన్నట్లుగా. అందుకే ప్రియమైన సహోదరులారా, వారిని ప్రభు అపోస్తలులుగా స్థిరపరిచాడు, సంఘానికి పునాదిగా నిలబెట్టాడు. మరి ఈ రోజున ప్రభు పిలుపును అందుకొని ఆయనే నా సర్వం, ఆయనే నా సమస్తం అని కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వైపు తిరుగుతున్నామా? లేక లోకంతో కొంతసేపు, ప్రభుతో కొంతసేపు, లోకంలో ఒక అడుగు, దైవత్వంలో ఒక అడుగు అన్నట్లుగా స్థిరం లేని అస్థిరులమై ఉంటున్నామా అనేది మనం ఆలోచించుకోవాలి కదా. ప్రభువుని నమ్ముకున్నాము అంటే ఇక ఆయన పాదాలే మనకు శరణ్యం, ఆయన పాదాలే మనకు దిక్కు, ఆయనే మనకు ఆశ్రయం, ఆయనే మనకు జీవమై ఉన్న దేవుడు. ఆయన లేకపోతే మనం బ్రతకలేము అన్నట్లుగా ఆ సమర్పణ మనలో కలగాలి. అది మనకు ఆశీర్వాదకరం. కనుక నేను మీకు 4 విషయాలు చెప్తూ వచ్చాను. పాపాన్ని విడవాలి, చెడుతనమును విడవాలి, వ్యర్థమైన వాటిని విడవాలి. ప్రభు పిలిచినప్పుడు ఆయనే సమస్తము అని మనకున్నవి సమస్తం విడవాలి. అప్పుడే దేవుడు అధికారాన్ని మనకిస్తాడు, ఆశీర్వాదాన్ని ఇస్తాడు, ఆయన కొరకైన సాక్షులుగా మనల్ని నిలబెడతాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయనా. నేటి వరకు మీ కృప కలిగిన మీ హస్తం మా ఎడల చాపి ఈ స్థితిలో మీ నామాన్ని స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. అందుకు మీకు వందనాలు. మేము ఏ ఏ విషయాలు విడవవలనో మీ లేఖనాలలో నుంచి కొన్ని విషయాలు మేము ధ్యానిస్తూ వచ్చాం. ఆ విషయాలలో నమ్మకస్తులమై వాటిని విడిచి మిమ్మల్ని మేము హత్తుకొని బ్రతకడానికి, మిమ్మల్ని వెంబడించి నడవడానికి కృపను అనుగ్రహించమని నన్ను, మమ్మలను, ఒక్కొక్కరిని పేరు పేరు వంతుని మీ చెడుకు సమర్పించుకుంటూ మీ దీవెన, మీ కటాక్షం నిత్యం మాకు తోడుగా ఉంచమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు అందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్, ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.